హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. ఈరోజు మనం బ్లూ ఫ్లాగ్ బీచెస్ అంటే ఏంటి, ఆ సర్టిఫికేషన్ ఎలా ఇస్తారు, అలానే మన ఇండియాలో ఆ సర్టిఫికేట్ ఏ బీచెస్కి ఇచ్చారు, ఓవరాల్గా దాని హిస్టరీ అవన్నీ నేర్చుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ బ్లూ ఫ్లాగ్? సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? ది బ్లూ ఫ్లాగ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ అవార్డెడ్ టు బీచెస్. ఇది దేనికి ఇస్తారంటే బీచెస్, మెరీనాస్ అండ్ సస్టైనబుల్ బోటింగ్ ఆపరేటర్స్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ దేర్ ఎన్విరాన్మెంటల్ ఎక్సలెన్స్. సో ఎవరైతే ఎన్విరాన్మెంటల్గా సస్టైనబిలిటీని కోరుకుంటున్నారో అండ్ దాన్ని పాటిస్తున్నారో వాళ్ళకి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారనమాట. మెయిన్గా బీచెస్, మెరీనాస్ అండ్ సస్టైనబుల్ బోటింగ్ ఆపరేటర్స్. సో వాళ్ళు ఎటువంటి ఎన్విరాన్మెంట్ పరంగా ఎటువంటి డిగ్రేడేషన్ అలాంటివి ఏం చేయకుండా దాన్ని ప్రొటెక్షన్కి మంచిగా చూసుకునే వాళ్ళకి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారనమాట. ఇప్పుడు దీని హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చేది FEE అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. వీళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారనమాట బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది. ఇది అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ అనేది 1985 ఫ్రాన్స్లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. మెయిన్గా దేనికంటే టు ప్రమోట్ సస్టైనబుల్ కోస్టల్ డెవలప్మెంట్ గ్లోబల్లీ. సో తీర ప్రాంతాల్లో ఉండే తీర ప్రాంతాల డెవలప్మెంట్కి ఇది ప్రమోట్ చేయడానికి ఫ్రాన్స్లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ FEE అనేది 1981లో స్టార్ట్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి డెన్మార్క్. ఇట్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. దీంట్లో ప్రజెంట్ 77 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నారు. అండ్ ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ మాత్రమే ఇచ్చేవాళ్ళు, EU. తర్వాత ఏం చేశారంటే దాన్ని చిన్నగా అవుట్ సైడ్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్కి ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 2001లో సౌత్ ఆఫ్రికా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ అవుట్ సైడ్ ఆఫ్ యూరప్ టు జాయిన్ ద ప్రోగ్రామ్. సో 2001లో ఆఫ్రికాకి స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ నుంచి ఏషియాకి అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా. సో దీనికి ఇప్పుడు ప్రతి బీచ్ కూడా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అవ్వలేదు కదా, దాని క్రైటీరియా ఏంటి? టోటల్ 33 స్ట్రింజెంట్ క్రైటీరియా అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. అవి ఏంటంటే 4 కేటగిరీస్లో ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. సపోజ్ ఆ బీచ్కు లేకపోతే ఆ బోటింగ్ ఆపరేటర్, మెరీనాస్ ఎన్విరాన్మెంటల్ పరంగా ఎడ్యుకేషన్ అంటే అక్కడ వచ్చే వాళ్ళని విజిట్ చేసే వాళ్ళకి ఎలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బాతింగ్ వాటర్ క్వాలిటీ, అక్కడ వాటర్ క్వాలిటీ ఎలా ఉంటుంది. అండ్ దెన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, చుట్టుపక్కల వేస్టేజ్ లేకపోతే డస్ట్ అదంతా ఎలా క్లీన్ చేస్తున్నారా లేదా ఫ్రీక్వెంట్గా అది చూస్తారు. కన్జర్వేషన్ అండ్ సేఫ్టీ సర్వీసెస్, ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఫ్లాగ్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఆ బీచ్ దగ్గర సేఫ్టీ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఏదైనా మిస్హ్యాప్ అయితే ఎలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తారు అనమాట. మెయిన్గా దీన్ని వచ్చేసరికి దీనిలో ఇంటర్నేషనల్ జ్యూరీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు. ఈ డెసిషన్ అనేది అంటే బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఎవరెవరికి ఇవ్వాలి అనేసి డిసైడ్ చేసేది ఇంటర్నేషనల్ జ్యూరీ అనమాట. ఆ జ్యూరీలో రిప్రజెంటేటివ్స్ ఉంటారు. దేని నుంచి ఉంటారంటే వాళ్ళు ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP నుంచి ఉంటారు. దాని హెడ్ క్వార్టర్స్ కెన్యా, నైరోబి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO, దాని నుంచి కూడా ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN, ఈ మూడింటి నుంచి జ్యూరీ మెంబర్స్ ఉంటారనమాట. వాళ్ళు డిసైడ్ చేస్తారు వెదర్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చా ఈ పర్టికులర్ బీచ్కి కానీ లేకపోతే బోటింగ్ ఆపరేటర్కి కానీ అని వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్కి ఎవరెవరు ఎలిజిబుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బీచెస్, మెరీనాస్. ఇక్కడ మెరీనాస్ అంటే విచ్ ఆర్ స్మాల్ పోర్ట్స్ ఆర్ హార్బర్స్ డిజైనెడ్ ఫర్ ప్లెజర్ యాచెస్ ఆర్ బోట్స్. అంటే ఇవి ఏంటంటే చిన్న పోర్ట్లు లాగా ఉంటాయి మెరీనాస్ అంటే. అవి మెయిన్గా ఏంటంటే యాచెస్ కానీ లేకపోతే బోట్స్, వీటి కోసం ఆహ్లాదకరం కోసం వెళ్తారనమాట. నెక్స్ట్ సస్టైనబుల్ బోట్ టూరిజం ఆపరేటర్స్. వీళ్ళు ఏంటంటే FEE మెంబర్స్గా ఉన్న కంట్రీస్లో వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇది మెయిన్గా ఏంటంటే బ్లూ ఫ్లాగ్ కంట్రిబ్యూట్స్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అది ఏం చేసిందంటే 17 సస్టైనబుల్ గోల్స్ని ప్రకటించింది. 2030 కల్లా ఇవి మనం రీచ్ అవ్వాలి టు ఎన్హాన్స్ ది హ్యూమన్ వెల్ఫేర్. దానికోసం
17 గోల్స్ ఇచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDG అంటారు. సో వాటిల్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ వన్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఇట్స్ ఎకో లేబుల్. అండ్ ఆ సర్టిఫికేషన్ ఇచ్చిన బీచెస్ ఏంటంటే దే షుడ్ బి క్లీన్, హైజినిక్, దే షుడ్ హ్యావ్ హైజినిక్ బాతింగ్ వాటర్ అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలన్నమాట. అంటే టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళు కొంత సేద తీరడానికంటూ లేకపోతే కొంత కూర్చోటానికంటూ ఏదైనా ప్లెజర్గా ఏదైనా ఉండటానికి కొంచెం గేమ్స్ లాగా అలా ప్లేసెస్ అవన్నీ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆపరేటర్స్ ఆఫ్ బీచెస్ ఆర్ బోటింగ్ టూరిజం హ్యావ్ బీన్ అవార్డెడ్ ద బ్లూ ఫ్లాగ్ ఆర్ అలౌడ్ టు డిస్ప్లే ద బ్లూ ఫ్లాగ్ లోగో. వీళ్ళు ఏంటంటే ఆ బీచెస్ కానీ లేకపోతే బోటింగ్ ఆపరేటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్లూ ఫ్లాగ్ అనేది ఇస్తారనమాట. అది అక్కడ రైజ్ చేసుకోవచ్చు అనమాట. రైజ్ చేసుకుని సో దట్ టూరిస్టులకు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయచ్చు అనమాట, అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. ఏమనేసి పర్టికులర్ బీచ్ బ్లూ ఫ్లాగ్గా ఉందంటే ఇట్ అట్రాక్ట్స్ టూరిస్ట్స్ అనమాట. నెక్స్ట్ వై ఇట్ ఈస్ నీడెడ్. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటున్నాము, అసలు ఎందుకు దీని అవసరం ఏమిటి మనకి? ఇట్ ఈస్ ఎ బెంచ్ మార్క్ ఫర్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ అండ్ టూరిజం సేఫ్టీ. సపోజ్ పర్టికులర్ బోటింగ్ ఆపరేటర్ అనేవాళ్ళు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఉంది అంటే వాళ్ళ బోట్ అనేది మనం సేఫ్గా ఎక్కొచ్చు అనమాట. నెక్స్ట్ ఇట్ స్టేట్స్ దట్ ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ అండ్ ప్రొవైడ్ ఏ హైజీనిక్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది బీచెస్. ఆ పర్టికులర్ బీచ్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ బీచ్ పూరిలో ఉంది, అది ఒడిస్సా. అక్కడికి వెళ్ళామనుకోండి అది వాటర్ అనేది క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పరంగా ఆ బీచ్ అనేది సస్టైనబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది అనేసి మనకి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది అనేసి మనకు ముందే అర్థమైపోద్ది అనమాట. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ అపీల్ అండ్ అట్రాక్షన్ ఆఫ్ ఎకో కాన్షియస్ ట్రావెలర్స్. మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్, ఎక్కువ ఫారినర్స్ వచ్చారనుకోండి వాళ్ళు చెక్ చేసుకునేది ముందుగా ఇవేనమాట. అంటే బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయనుకోండి వాటికి వెళ్ళడానికి టూరిజం పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వరల్డ్ వైడ్ రీచ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్ వైడ్గా చూసుకుంటే మనకి 4000 బీచెస్ అనేవి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. అండ్ వీటిలో ఎక్కువ సర్టిఫికేట్స్ ఉన్న కంట్రీ వచ్చేసరికి స్పెయిన్ అనమాట. దానికి 729 సర్టిఫైడ్ బీచెస్ ఉన్నాయి అనమాట స్పెయిన్లో. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాకి వచ్చేసరికి టోటల్ 13, అంటే మొన్నటి వరకు 13 ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా ఒక బీచ్కి ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది రిమూవ్ చేశారు. బట్ దాని గురించి తర్వాత తెలుసుకుందాం. అట్ ప్రజెంట్ అయితే 12 ఉన్నట్టు లెక్క. దిస్ ఇంక్లూడ్స్ క్యాపెడ్ అండ్ చాల్. ఈ 2 బీచెస్ ఏంటంటే 2025 జనవరిలో వచ్చినాయి అనమాట బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బై FEE. ఇక్కడ మనం ఈ ఇమేజెస్లో చూసుకోవచ్చు మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ ఉన్న బీచెస్ మొత్తం మెన్షన్ చేసాము. 1 or 2 మిస్ అయినా కానీ అవి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇండియాలో వచ్చేసరికి ఫస్ట్ బీచ్ పూరి బీచ్ ఆరు దీన్నే గోల్డెన్ బీచ్ అని కూడా అంటారు. ఇది ఎక్కడుందంటే కోనార్క్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సాలో ఉందన్నమాట. ఇది ఏంటంటే నాట్ ఓన్లీ ఇండియా, టోటల్ ఏషియా మొత్తం మీదే ఫస్ట్ బీచ్ టు గెట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనమాట. సో మనం ఇక్కడ ఇమేజ్లో చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఈ ఇమేజ్ ఒడిస్సా టూరిజం దగ్గర నుంచి మనం డౌన్లోడ్ చేసాం, బట్ చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి శివరాజ్పూర్ బీచ్. ఇది ఎక్కడంటే ద్వారకా, మన గుజరాత్ ఉంది కదా అక్కడ ఈ బీచ్ ఉందన్నమాట, శివరాజ్పూర్ బీచ్. థర్డ్ వన్ వచ్చేసరికి గోగ్లా బీచ్. ఇది ఏంటంటే డయ్యూలో ఉంది, యునైటెడ్ టెరిటరీ. సో ఇప్పుడు డయ్యూ నుంచి అది ఎక్స్టెండెడ్ ఇంటూ గుజరాత్ అనమాట. సో ఆ రెండింటికి కంబైండ్ అయి ఉందన్నమాట ఇది గోగ్లా బీచ్ అనేది. నెక్స్ట్ కాసర్గోడ్ బీచ్. ఇది ఉత్తర కన్నడ అంటే కర్ణాటకలో ఉంది. ఈ ఇమేజెస్లో చూసుకుంటే మనకి బ్లూ ఫ్లాగ్ అనేది రైజ్ అయి ఉందన్నమాట ఆ బీచ్ దగ్గర. సో మనం అది క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాడుబిద్రి బీచ్. ఇక్కడ ఏంటంటే ఇది ఉడిపి కర్ణాటకలో ఉందన్నమాట. సో కర్ణాటకలో 2 బీచెస్ ఉన్నాయి విచ్ ఆర్ హ్యావింగ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రాధానగర్ బీచ్. ఫ్రెండ్స్ ఈ రాధానగర్ బీచ్ వచ్చేసరికి మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. ఇది ఏంటంటే హ్యావ్లాక్ ఐలాండ్, అంటే ప్రజెంట్ స్వరాజ్ ద్వీప్ అంటారు కదా, మనకు తెలుసు. హ్యావ్లాక్ ఐలాండ్ అండ్ నీల్ ఐలాండ్ నేమ్స్ అనేవి చేంజ్ చేశారు. హ్యావ్లాక్ ఐలాండ్ వచ్చేసరికి స్వరాజ్ ద్వీప్గా అండ్ నీల్ ఐలాండ్ వచ్చేసరికి షహీద్ ద్వీప్గా మార్చారు. అవి 2 కూడా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ కోవలం బీచ్. ఇదేంటంటే చెన్నై, మన తమిళనాడు ఉంది కదా అక్కడ ఈ బీచ్ ఉందన్నమాట. ఈ పిక్చర్లో మనం లైట్ హౌస్ కూడా చూడొచ్చు. సో లైట్ హౌస్ ఏంటంటే అది షిప్స్ అవి వస్తూ ఉంటాయి కదా, వాటికి ఈ లైట్ హౌస్ నుంచి మనం గమనించవచ్చు అనమాట.
నెక్స్ట్ ఈడెన్ బీచ్. ఫ్రెండ్స్, ఈడెన్ బీచ్ అనగానే మనకి కోల్కతా గుర్తురావచ్చు, ఎందుకంటే అక్కడ ఈడెన్ గార్డెన్స్ ఉంది, క్రికెట్ స్టేడియం. ఇక్కడ ఈడెన్ బీచ్ వచ్చేసరికి పుదుచ్చేరి అనమాట, మన పాండిచ్చేరిలో ఉంది. నెక్స్ట్ వన్ మినికాయ్ తుండి బీచ్. మినికాయ్ అని అనగానే మనకి అది ఎక్కడుందో చెప్పేయచ్చు, లక్షద్వీప్ అనమాట. సో లక్షద్వీప్ యూటీలో ఉంది మినికాయ్ తుండి బీచ్. మనందరూ తెలుసు, రీసెంట్గా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు మాల్దీవ్స్ ఫర్ టూరిజం అండ్ ఆల్ పర్పస్ ఎక్కువగా లక్షద్వీప్కి వెళ్తూ ఉన్నారు. సో ఇట్స్ ఏ గుడ్ సైన్ ఫర్ ఇండియా. అండ్ కద్మత్ బీచ్, ఇది కూడా లక్షద్వీప్లోనే ఉంది. ఇది కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ బీచ్ కూడా. అండ్ దీనికి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ కాపడ్ బీచ్, ఇది కోజికోడ్లో ఉంది, కేరళ అనమాట. అండ్ చాల్ బీచ్, ఇది కానూరు, కేరళలో ఉంది. ఈ రెండింటికి కూడా 2025 జనవరిలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, నౌ కమ్స్ టు ద మెయిన్ పాయింట్. రిషికొండ బీచ్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఉంది. దీనికి రీసెంట్గా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది రివోక్ చేశారు, అంటే క్యాన్సిల్ చేశారనమాట. ఎందుకంటే అక్కడ డాగ్ మినీస్ ఎక్కువగా వెళ్తే మనకి కుక్కల బెడద అనేది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని సరిగా మెయింటైన్ చేయట్లేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అసలు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చేదే హైజీనిక్ అండ్ క్లీన్లీనెస్, వాటర్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్గా సస్టైనబిలిటీ, మంచిగా క్లీన్లీనెస్కి అనమాట. బట్ అదే లేనప్పుడు బీచ్కు ఉన్నటువంటి సర్టిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అదే జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే టెంపరీగా విత్డ్రాన్ చేశారు, బట్ వీ విల్ గెట్ ఇట్ అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మెయిన్గా రిషికొండ బీచ్ అది ప్రజెంట్ రిమూవ్ చేశారు కాబట్టి ఎట్ ప్రజెంట్ 12 బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది విత్డ్రా చేశారు కదా, ఏది రిషికొండ బీచ్కి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లూ ఫ్లాగ్ ఉంది కదా అక్కడ బీచ్ ముందు, అది అనేది రైజ్ చేయరనమాట. ఇంకా అది తీసేస్తారు. తీసేసిన తర్వాత నెక్స్ట్ పబ్లిక్కి చెప్పాలన్నమాట. అంటే దీనికి అంతకుముందు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉండేది, అట్ ప్రజెంట్ అయితే లేదు అనేసి పబ్లిక్కి చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఏంటంటే మెయిన్గా డాగ్ మినీస్ ఒకటి, నెక్స్ట్ అండ్ డర్టీ అండ్ ఫాల్టీ టాయిలెట్స్, అండ్ నాన్ ఫంక్షనింగ్ ఆఫ్ సర్వైలెన్స్ సిస్టమ్, అంటే సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ వర్క్ అవ్వకపోవటం, నెక్స్ట్ టాయిలెట్స్ కానీ లేకపోతే ఏమన్నా అవన్నీ సరిగా క్లీన్లీగా ఉంచకపోవటం, ఇంకా చాలా కారణాలు అనమాట. ఈ కారణాలన్నిటి చేత దీనికి స్టేటస్ అనేది రివోక్ చేశారు, అంటే క్యాన్సిల్ చేశారు. సో ప్రోటోకాల్ ప్రకారం ఫ్లాగ్ అనేది ఇంకా రైజ్ చేయరు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఆల్ అబౌట్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ అండ్ దేర్ స్టేటస్, ఇట్స్ హిస్టరీ. సో ఇలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, నాట్ ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ అదర్స్ ఆల్సో, బికాజ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే నాలెడ్జ్ అనేది డివైన్ లాంటిది. సో ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.